పేయి మీద అంగి లేకుండా కనీసం పనిని కూడా వేసుకోకుండా ఒక కాంగ్రెస్ లీడరు అర్ధనగ్న ప్రదర్శన చేస్తుండు. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలా కాంగ్రెస్ లీడరే అట్లా బట్టలు లేకుండా నిరసన తెలిపేంత బాధ ఏమొచ్చింది? అంగీ బనిలు ఇప్పేసి చెప్పుకునేంత గోస ఆ లీడర్కు ఏమొచ్చిందో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. పరి అయ్యా, అసలే చలికాలం అట్లా అంగీ బనీలు లేకుండా అట్లెందుకు చేస్తున్నావో చెప్పు. పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. అందులో ఉన్న నాయకులు కూడా అట్లే చేసి గతంలో ఉన్న నాయకులకే సహకరిస్తే ఇక అది మంచి దారి పడుతున్నట్ట చెడ్డ దారి పడుతున్నా అనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తీసుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు ఉమ్మాయడక్కాయ లీడర్లు మొగని సొమ్ము తినుకుంటా ఎవలపాటనో వాడినట్టు కాంగ్రెస్లో వండుకుంటా కారు పార్టీలతో టచ్లో ఉంటుంటే మనసు సెంచరీల్లి పెయ్యి మీది బట్టలు ఇప్పేసి చెప్పుకునేంత గోసొచ్చి ఇట్లా చెప్పుకునే కాడికి వచ్చిందట. మరి మేము చెడింది సారు కార్యకర్తలు మేమంటే అటు పోయినాం ఇక్కడ వచ్చినాం, కానీ ఎందులో పోయినా మనం చెరవాక పని ఏడ చేయలేదు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఒకనాడు ఒక నాలుగు ఒక రూపాయి కూడా రాసుకున్న పాపాన పోలేదు, ఒక పని చేసిన. అంటే మీరు చేస్తే సంసారం, మీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా? ఏమో సార్, అంగిప్పి అర్ధనగ్నంగా ఉన్న మీకే తెలవాలి. గెలిచి ఏడాది దగ్గర పడుతున్నా ఇన్ని దినాలు సప్పుడు చేయని శ్రీనివాసరెడ్డి అనే ఈ కాంగ్రెస్ కరడుగట్టిన ఈ లీడరు ఎక్కడి మనిషి ఏం కథ అంటే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం దాసుపల్లిలో ఉంటాడట. ఏళ్లకేండ్లు కాంగ్రెస్ చెయ్యిని పట్టుకునే ఏలాడుతుంటే నిన్నయాల చెయ్యి పార్టీలకు వచ్చిన బుడ్డ లీడర్లకు ఇచ్చిన మర్యాద కూడా ఈయనకు ఇయ్యకపోయే వరకల్లా మనసు మొత్తం పుట్టికట్టి లెక్కన పుట్టుక్కున ఇరిగిపోయి ఇట్లా అంగిప్పి ఆవేదన చెప్పుకుంటున్నాడట. ఈయనొక్కడు ఈ ఒక్క దగ్గరనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా దగ్గరలో కూడా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఇట్లనే చింతపడుతురట. ఈయన బట్టలిప్పి బయటకు అన్నాడు, వేరేటోళ్ళు అంటలేరు, అంతే తేడా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.